కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషావహం గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యం నృణ ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మానుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క రాశి ఫలితాల కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ముందుగా రాశి ఫలితాలు అనేటువంటివి వినేటువంటి ముందు ఇందాక మనం చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని వినమన్నారు. ఎందుకయ్యా అంటే కనుక పంచాంగ శ్రవణం వల్ల ఏమి ఫలితాలు కలుగుతాయో ఆ యొక్క శ్లోకంలో పెద్దవాళ్ళు మనకు సూచించారు. సమస్త పుణ్యతీర్థాలు తిరిగినటువంటి పుణ్యఫలితము, గోదానము మొదలైనటువంటి మహాదానములు చేసినటువంటి పుణ్యఫలితములు, పురాణాది శ్రవణాలు చేసినటువంటి పుణ్యఫలితములు ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఆ విన్నటువంటి భక్తులకు కలుగుతాయి అని చెప్పేసి శాస్త్రవాక్కు. అలాంటి మహత్తరమైనటువంటి రాశి ఫలితాలను మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ప్రధానంగా ఈ సంవత్సరం జరగబోయేటువంటి గ్రహ సంచారాలను బట్టి వాటి వల్ల మీ యొక్క రాశి వాళ్ళకు కలిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క సంవత్సరంలో ప్రధానంగా ఈ సంవత్సర ఫలితాలు ఉగాది ఫలితాలు మనం సూచించేటువంటివి ప్రధానమైనటువంటి 4 గ్రహాల యొక్క సంచారం తీసుకుని 1 గురుగ్రహ సంచారము, 2 శనైశ్చర గ్రహ సంచారము, 3 రాహుగ్రహ సంచారము, 4 కేతుగ్రహ సంచారం. ఈ 4 సంచారాలు ఈ యొక్క పరాభవనామ సంవత్సర ఉగాది రోజు నుంచి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ సంవత్సరంలో అనేటువంటిది మనం ముందుగా చూసుకుంటే కనుక శని భగవానుడి యొక్క సంచారం చూసుకుంటే కనుక ఈ సంవత్సరం మొత్తం కూడాను ఎటువంటి సంచారం కూడా శని భగవానుడు చేయట్లేదు, మీనరాశిలోనే ఉంటున్నారు. అదేవిధంగా గురుగ్రహ సంచారం చూసుకుంటే కనుక ప్రస్తుతానికి మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కర్కాటక రాశిలోకి జూన్ 2వ తారీఖు నుంచి సంచారం చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా రాహుకేతుల్ని మనం గమనించుకుంటే కనుక ప్రస్తుతానికి కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు, అదేవిధంగాను సింహరాశిలో ఉన్నటువంటి కేతువు ఇద్దరు కూడాను రాహువు మకర రాశిలోకి, కేతువు కర్కాటక రాశిలోకి మనకి డిసెంబర్ 6వ తారీఖు నుంచి 2026వ సంవత్సరంలోనూ సంచారం చేయబోతున్నారు. ఈ సంచారాలను బట్టి ఈ యొక్క ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా ఈ సంవత్సర కాలం మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభయోగాల గురించి, అదృష్ట యోగాల గురించి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. వృషభ రాశి వారికి యొక్క పరాభవనామ సంవత్సర రాశి ఫలితాలు మనం గమనించుకుంటే కనుక ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ముందుగా వృషభ రాశి వారికి మనం చూసుకుంటే కనుకను లక్ ఫ్యాక్టరీ అనేటువంటిది మనకు గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే కనుక ఏకాదశ శనిగ్రహ సంచారము, ద్వితీయ గురుగ్రహ సంచారం అనేటువంటిది ఈ సంవత్సరం వీళ్ళకి బాగా అనుకూలించేటువంటి గ్రహ సంచారాలుగా మనం చెప్పుకోవాలి. అదేవిధంగాను ఇన్ని రోజుల పాటు కూడాను దశమ స్థాన రాహుగ్రహ సంచారము, అదేవిధంగాను చతుర్థగ్రహ కేతుగ్రహ సంచారము అనేటువంటిది కొంతమేరకు ఇబ్బంది కలిగించినప్పటికి కూడాను వీళ్ళు వాటినన్నిటిని కూడా అధిగమించేటువంటి శక్తి కలిగి ఉన్నారు. అయితే మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే కనుక ముందుగా వృత్తి, వ్యాపార, వ్యవహారాల గురించి మనం మాట్లాడుకోవాలి. వృత్తిపరంగా ప్రధానంగా మనం చూసుకుంటే కనుక శనిగ్రహ సంచారం అనేటువంటిది ఏది కూడా మారట్లేదు కాబట్టి వీరు చేసేటువంటి చిన్నపాటి ఎఫెక్ట్ కానీ చిన్నపాటి కష్టం కానీ మంచి ఫలితాలను అయితే కనుక వీళ్ళ మీద ఉంచబోతుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా మనం చూసుకుంటే కనుకను జూన్ వరకు కూడాను చాలా అనుకూలించేటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఈ లోపలే మీరు ఏదన్నా కూడా వ్యాపార విస్తీర్ణతకు కానీ, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయాలన్నా కానీ, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలన్నా సరే ఇదే సరైనటువంటి సమయంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కనుక మనకి జూన్ తర్వాత గురుగ్రహ సంచారం అనేటువంటి జరుగుతున్నది కాబట్టి ఈ గురుగ్రహ సంచారం జరిగిన తర్వాత మీకు అంతగా బలము అనేటువంటిది ఉండదు, అంటే లక్ ఫ్యాక్టరీ అనేటువంటిది తగ్గిపోతుంది. కాబట్టి ఈ లోపలే మీరు ఏదైతే కనుక వ్యాపార విస్తీర్ణతకు కానీ, పెద్ద పెద్ద పెట్టుబడులకు కానీ, షూరిటీలకు కానీ ప్లాన్ చేసుకుంటున్నారో అవన్నీ కూడాను జూన్ లోపల మీరు దాని కార్యరూపాన్ని దాల్చేటువంటి ప్రయత్నాన్ని చేయడం ఎంతో మేలును చేస్తుంది.
ఎందుకంటే తృతీయ స్థాన గురుగ్రహ సంచారం అనేటువంటిది అంతగా మీకు అనుకూలించదు అని చెప్పేసి చెప్పుకోవాలి. గురువు మారుతున్నటువంటి స్థానము ఎంతో అయినప్పటికి కూడాను 3వ స్థానం అనేటువంటిది గురువుకి అస్సలు అనుకూలించదు. కాబట్టి వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రమోషన్ల వంటి వాటి గురించి కానీ ఉద్యోగ మార్పుల గురించి కానీ ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ లోపలే మీ ప్లాన్స్ అన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్ళడం చాలా మంచిది. అదేవిధంగా చూసుకుంటే కనుకను ఈ యొక్క జూన్ తర్వాత వ్యాపారస్తులకు ఎక్కువగా ఇబ్బంది కలిగించేటువంటి కాలంగా మనం మాట్లాడుకోవాలి. ఏవైతే కనుకను మీకు చేతికి అందాల్సినటువంటి పెట్టుబడులు ఉన్నాయో, అలాగే మీ యొక్క వ్యాపార విస్తీర్ణతకు ఏవైతే కనుకను మనకి డాక్యుమెంట్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతుంది. దానికి తోడు 10వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం అనేటువంటి డిసెంబర్ వరకు ఉండడం వల్ల పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉన్నటువంటి వారికి కూడాను కొంతమేరకు ఇబ్బంది కలిగేటువంటి వాతావరణంగా జూన్ తర్వాత నుంచి డిసెంబర్ వరకు ఉండేటువంటి మధ్యకాలాన్ని మనం సూచించవచ్చు. కాబట్టి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఈ యొక్క జూన్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో మాత్రము తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలుని చేస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక ఎవరైతే కనుక విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ యొక్క పరాభవ నామ సంవత్సరం అంటే కనుకను విద్యార్థులకు కూడాను సేమ్ ఇష్యూ అండి. ప్రస్తుతానికి చతుర్థగ్రహ ఆ యొక్క కేతుగ్రహ సంచారం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఆ కేతువు డిసెంబర్లోనూ మనకి తృతీయ స్థానంలోకి మారుతారు. అప్పటి వరకు కూడాను పిల్లలకి జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి మధ్యకాలం మాత్రము కొంతమేరకు బాగా స్ట్రగుల్ పడేటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటారు. వాళ్ళు చదివినటువంటిది ఎక్కువగా గుర్తుండకపోవడము, అదేవిధంగా ఫోకస్ చేయలేకపోవడము, ఇలాంటి మొదలైనటువంటి ఇష్యూస్ అయితే కనుక ఖచ్చితంగా ఫేస్ చేస్తారండి. ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని అనునిత్యం కూడా పిల్లలు పారాయణం చేయడం వల్ల విద్య యందు ఫోకస్గా ఉండగలుగుతారు. కాబట్టి విద్యార్థులు కూడాను మీ యొక్క పోటీ రంగ పరీక్షలు కానీ ఉన్నతమైనటువంటి విద్యా సంస్థల్లోనూ మీరు ఏదన్నా సీట్ని సంపాదించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఉంటే కనుక జూన్ లోపల మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా చేయడం చాలా మంచిది. ఎందుకంటే గురుగ్రహం అనేటువంటిది అనుకూలమైనటువంటి స్థానంలో ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ వైజ్గా మీకు ఎంతో హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఎవరైతే కనుకను విదేశీ ఉద్యోగము, విదేశీ విద్య, విదేశీ యానం గురించి వీసా వంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి డిసెంబర్ వరకు కూడాను కొంతమేరకు అనుకూలత లేనటువంటి కాలం. ఈ సమయంలో చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడాను కొంతమేరకు ఖర్చుతో ఇబ్బందితో కూడినటువంటి వ్యవహారంగా మారేటువంటి సూచనలు అయితే కనుక కనపడుతున్నాయి. ఇక కుటుంబ వ్యవస్థ గురించి మనం చూసుకుంటే కనుక వృషభ రాశి వారికి ద్వితీయ స్థాన గురుగ్రహ సంచారము, ఏకాదశ స్థాన శనైశ్వర గ్రహ సంచారం వల్ల ఇన్ని రోజుల పాటు కూడాను మీరు అనుకున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడాను కుటుంబ సౌఖ్యత అయితే కనుక ప్రధానంగా మీకు కలిగి ఉన్నారు. అయితే చతుర్థ స్థానంలో జరుగుతున్నటువంటి కేతుగ్రహ సంచారం వల్ల ఉన్నటువంటి ఏవైతే కనుక చిన్నపాటి ఆస్తి తగాదాలు ఉన్నాయో, భూ వివాద సమస్యలు ఉన్నాయో, కోర్టు సమస్యలు ఉన్నాయో అవైతే కనుక ఆఫ్టర్ డిసెంబర్ తర్వాత మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగించేటువంటి సూచనలు అయితే కనుక ఇక్కడ కనపడుతూ ఉన్నది. కానీ కుటుంబ వ్యవస్థ పరంగా చూసుకుంటే కనుక ఏదైతే శుభ కార్యక్రమం మీరు తలపెట్టినారో అది జూన్ లోపలే ప్లాన్ చేసుకోండి. ఆఫ్టర్ జూన్ తర్వాత మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క శుభ కార్యక్రమంలో వాయిదా కానీ లేదంటే కనుక క్యాన్సిల్ అయ్యేటువంటి సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రధానంగా వృషభ రాశి వారు ఈ విషయాన్ని మనస్సులో ఉంచుకోవాలి. అయితే ఈ శుభ కార్యక్రమానికి అనేకమైనటువంటి అడ్డంకులు, ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి ఆఫ్టర్ జూన్ తర్వాత నుంచి డిసెంబర్ మధ్యకాలంలో. కాబట్టి మీ యొక్క కుటుంబ పరంగా ఏదైతే కనుక మీరు శుభ కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా జరిగేటువంటిది ఉన్నదో, ఏదైతే ప్లాన్ చేస్తున్నారో అది ఏదైతే ఉంటుందో దాన్ని జూన్కు ముందే మీరు ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే జూన్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో మాత్రం కొంతమేరకు ఆ యొక్క శుభ కార్యక్రమానికి అయితే కనుక ఇబ్బంది కలిగేటువంటి సూచనలు అయితే కనుక కనపడుతూ ఉన్నవి. అదేవిధంగాను 10వ స్థాన రాహుగ్రహ సంచారం వల్ల ఇంటి మరమ్మతులకు, అదేవిధంగా ఏవైతే కనుకను ఇంటి యొక్క ప్రధానమైనటువంటి విషయాల్లో మీరు డబ్బును వెచ్చిస్తారో అది మాత్రం కొంతమేరకు మీకు అధికమైనటువంటి ఖర్చుగా మారిపోయేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఈ సమయంలో ప్రధానంగా వృషభ రాశి వాళ్ళు చేయకూడనటువంటి పని ఏమిటయ్యా అంటే కనుక ష్యూరిటీస్.
జూన్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో పెట్టేటువంటి షూరిటీస్ కానీ, అదేవిధంగా ఇచ్చేటువంటి మాటలు కానీ, ఇవన్నీ కూడాను మీ యొక్క పీకకే చుట్టుకునేసి మీకే ఇబ్బందులు కలిగించేటువంటి సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి వృషభ రాశి వారు ఈ విషయంలో కూడాను తగు జాగ్రత్త వహించాలి. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి యొక్క అండదండలు, అలాగే వారి యొక్క మాట కూడాను మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎంతో మనోధైర్యాన్ని కూడా మీకు కలగజేస్తుంది. ఇక ప్రేమ వ్యవస్థ గురించి మనం గమనించుకుంటే కనుకను జూన్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలోనూ ఎడబాటు, దూరము, దుఃఖము అనేటువంటిది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. కాబట్టి ప్రధానంగా ప్రేమ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వారు ఈ సమయంలో మీ యొక్క బలాన్ని, మీ యొక్క అన్యోన్యతను నిలబెట్టుకుంటే కనుక ఖచ్చితంగా డిసెంబర్ తర్వాత మీరు అనుకున్నటువంటి ప్రేమ జీవితంలోనూ మంచి సమయాన్ని గడపగలుగుతారు. ఎవరైతే ప్రేమ వివాహానికి ప్రయత్నం చేస్తున్నారో వారు కూడా డిసెంబర్ తర్వాత మీ యొక్క మనసులో మాటను మీ ఇంట్లో వాళ్ళకి, మీ యొక్క జీవిత భాగస్వామికి తెలియజేయండి. ఖచ్చితంగా మీ ప్రేమ వివాహానికి ఇది అనుకూలించేటువంటి సంవత్సరంగా మనం చెప్పుకోవాలి. ఇక ఆర్థిక ఆరోగ్య విషయాలు మనం గమనించుకుంటే కనుక వృషభ రాశి వారికి ఆరోగ్య విషయాన్ని మనం చూసుకుంటే కనుకను ఎక్కువగా యాక్సిడెంట్స్ వంటివి, గాయాలు మొదలైనటువంటివి జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు వహించాలి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు అయితే కనుక ఏవి కూడా కనపడట్లేదు. కానీ ఎవరికైతే కనుకను ఉదర సంబంధితమైనటువంటి అనారోగ్యాలు ఉన్నాయో, అంటే పొట్ట, లివర్ మొదలైనటువంటి సంబంధితమైనటువంటి అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఆపరేషన్స్ వంటివి జరిగేటువంటి సూచనలు అయితే కనుక ఈ సంవత్సరం ఉండబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక ఆర్థిక వ్యవస్థను మనం గమనించుకుంటే కనుక ఆర్థిక వ్యవస్థ పరంగా చూసుకుంటే ఇందాక నేను చెప్పాను కదండి, వ్యాపారస్తుల కన్నా ఉద్యోగస్తులకు లాభదాయకమైనటువంటి ఫలితాలు అయితే కనుక ఉండబోతున్నాయి. ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే కనుకను జూన్ వరకు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉన్నప్పటికి కూడాను జూన్ తర్వాత నుంచి డిసెంబర్ వరకు కూడాను వ్యాపారస్తులు అనేకమైనటువంటి అడ్డంకులు, ఇబ్బందులను అయితే కనుక ఎదుర్కొనేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆర్థిక వ్యవస్థ రీత్యా మీరు పెట్టేటువంటి పెట్టుబడుల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలండి. షూరిటీస్లో కూడాను ఆచితూచి అడుగు వేయడం అనేటువంటిది చాలా మంచిది. అదేవిధంగాను పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి వారు కూడా ఆర్థిక వ్యవస్థ రీత్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను 55% మాత్రమే అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే మరింత శుభ ఫలితాలు పొందాలి, ఈ యొక్క ఇబ్బందులన్నీ కూడా అధిగమించాలంటే కనుక వృషభ రాశి వారు ఏ యొక్క దైవతారాధన చేయాలంటే కనుక ఎక్కువగా దక్షిణామూర్తి స్వామివారిని కానీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిదండి. ఈ సమయంలో శివాలయానికి వెళ్ళినా సరే చాలా విశేషం. ఎందుకంటే దక్షిణామూర్తి అంటే సాక్షాత్తుగా పరమేశ్వరుడే. శివాలయంలో సేవ చేసినా, శివాలయాన్ని దర్శించినా, దక్షిణామూర్తిని పూజించినా, దత్తాత్రేయ స్వామిని పూజించినా సరే మీ గురుబలం అనేటువంటిది ఇంక్రీజ్ అయ్యేసి ఈ పరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ప్రధానంగా ఇందాక మనం మాట్లాడుకున్నామో అవన్నీ కూడా అధిగమించేటువంటి శక్తిని ఆ యొక్క గురుబలం అనేటువంటిది మీకు కలగజేస్తుంది. అదేవిధంగాను పుష్యమి నక్షత్రం రోజు కానీ, గురువారం రోజు కానీ, త్రయోదశి రోజు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలకు పూజ చేసి చక్కగా శనగలను దానంగా సమర్పణ చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయండి. అదేవిధంగాను ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను దక్షిణామూర్తి హోమం కానీ, అలాగే ఆ యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క హోమం కానీ జరిగితే కనుక వాటిల్లో కూడా పాల్గొనడం అనేటువంటిది మీకు చాలా మంచిది. ఈ సంవత్సరంలో ఒక్కసారైనా సరేను గురుగ్రహానికి, రాహుగ్రహానికి తగు జపశాంతులు ఆచరించడం వల్ల ఈ సంవత్సరంలో కలిగేటువంటి దుష్ఫలితాలన్నీ కూడా దూరం ఉంది, సకల శుభాలన్నీ కూడా మీకు చేకూరుతాయి. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ, చెప్పినటువంటి సూచనలు గమనించుకుంటూ, చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ ఈ సంవత్సర కాలంలో మీకు కలిగేటువంటి దోషాలన్నీ కూడా అధిగమించి మీ గోల్స్ వైపు, మీ కెరియర్ వైపు మీ అడుగులన్నీ కూడాను తాపీగా కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క పరమేశ్వరుని స్మరిస్తున్నాను. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏమిటయ్యా అంటే కనుక ఈ రాశి ఫలితాలు అనేటువంటివి మన యొక్క జీవితం మీద ఎంతవరకు ప్రభావాన్ని చూపిస్తాయంటే కనుక కేవలం 40% మాత్రమే చూపిస్తాయి. మిగతా ప్రభావం అంతా కూడాను జాతకం మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరన్నా సరే మీలో మీ యొక్క జన్మజాతకం గురించి తెలుసుకోవాలన్నటువంటి వాళ్ళు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నేను మీ యొక్క జాతకాన్ని పరిశీలించి మీ యొక్క జాతకపరంగా మీకున్నటువంటి శుభయోగాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను సూచించగలను. కావున ఈ విషయాన్ని అందరూ కూడా గమనించగలరు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు.